అంటే ఈ వశీకరణంలో కూడా బలిదానాలు ఉంటాయా గురువుగారు? బలిదానం అంటే ఆ శక్తికి ఆ బలి ఇస్తేనే కదా మీకు ఆయుధం ఇచ్చేది. అంటే ఈ వశీకరణలో కూడా ఇప్పుడు బలి ఒక లైట్ వెలగాలంటే కరెంట్‌కి మీరు పెట్టాలి. స్విచ్ పెడితేనే స్విచ్ లైట్ పెట్టాలి. వెలుగుతుంది. లేకపోతే కరెంట్ ఎలా వస్తుంది? అవును. మీకు ఆ వశీకరణ ఆమె చేయాలంటే ఈ రకమైనవంటి భయంకరమైనవంటి రుద్ర సాధనలు చేస్తేనే వస్తాయి. హ్మ్. దీన్ని కిరాత రూపిణి, కిరాత రూపుడు అనే ఒక దేవతలను ఆరాధిస్తారు. హ్మ్. దీనికి విరుగుడు దానికి సంబంధించిన వంటి విద్వాంసులే చేస్తారే తప్ప హ్మ్. ఎవరి దగ్గర పాటు వాళ్ళ దగ్గర పోయి డబ్బులు వృధా చేసుకుంటే మాత్రాన హ్మ్. పోయేది ప్రాణాలే తప్ప మిగిలేది ఏమీ లేదు. అతి భయంకరమైనటువంటి ఒక ప్రేతాత్మ మీట్లో నివసిస్తూ ఉంటుంది ఈ వశీకరణ ద్వారా. ఓకే. అంటే ఒక మనిషికి ఎంత కాలం వరకు ఉంటుంది? అంటే బాడీలో ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక విరుగుడు మందు వేస్తే అది మొత్తం బాడీలో పాతుకుపోతుంది అని చెప్పేసని. ఆ మందు అనేసి ఒక మనిషి జీవిత కాలంలో ఎంత వరకు ఉంటుంది? ఒక 3 ఇయర్సా? 4 ఇయర్సా? ఇట్లా వారు తొందరగా కనిపెట్టుకుంటే తొందరగా తీసేయవచ్చు. తీసేయొచ్చు. వాళ్ళు లెగ్నెట్‌గా చేసుకున్నారంటే అది ఎప్పటికైనా ఉంటుంది. అది అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత కూడా తీయడానికి అవ్వదంటారా? మినిమమ్ హ్మ్. ప్రాసెసింగ్ ఉంటుంది. ఓకే. అంటే 48 గంటల్లో తెలుసుకుంటే వేరే ప్రాసెస్. హ్మ్. 3 నెలల్లో ఉంటే అది వేరే వేరే ప్రాసెస్. ప్రాసెస్. హ్మ్. సంవత్సరం లోపు ఉంటే ఇంకో ప్రాసెస్. హ్మ్. 5 సంవత్సరాలు ఉంటే ఇంకో ప్రాసెస్. హ్మ్. 10 సంవత్సరాల లోపు బతుకుతే అంటే మందు పెట్టిన బతుకుతే ఆ! అది వేరే ప్రాసెస్. లేదు లైఫ్ టైమ్‌గా అట్లాగే ఉంటున్నాడు అంటే వాడు చేసుకున్నామంటే పుణ్యం. ఓకే. మాక్సిమం అయితే వశీకరణం జరిగిన తర్వాత ఒక వ్యక్తి ఎంత కాలం బ్రతుకుతాడు గురువుగారు? అవన్నీ వివరించి మేము చెప్పలేము. అంటే మీ సపోజ్ 10 ఇయర్సా? లేదంటే 15 ఇయర్స్? మన చేతులు లేదు. హ్మ్. పుట్టకడం, మరణం అంతా శివుడి చేతనే ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ బట్ కరెక్టే. కానీ వశీకరణ చేసిన తర్వాత ఈ ఒక పీరియడ్స్‌లో క్యూర్ చేసుకోకపోతే హ్మ్. తప్పదు. ఒక 10 ఇయర్స్ వరకైతే ఖచ్చితంగా బ్రతకగలుగుతాడా? అంటే ఆయన కూడా గ్యారంటీ చెప్పలేదు. గ్యారంటీ చెప్పలేము ఇంకంటే. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు 20 ఇయర్స్ బ్రతకాల్సినోడు వశీకరణం జరిగింది. సో, వశీకరణం జరగడం వల్ల ఆయనకి 10 ఇయర్స్‌లోనే చనిపోవడం, 15 ఇయర్స్‌లో చనిపోవడం ఇట్లా ఆఫ్ కోర్స్ అట్లా జరుగుతుందంటే. అది జరగవచ్చు, ఎక్కువ. జరగకపోవచ్చు. హ్మ్. సృష్టి రహస్యాల్లో అవును. క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. అయితే ఇందులో ఇంకో రకంగా దైవిక్యమైనటువంటి పవర్స్ దైవిజ్ఞమైన. హ్మ్. ఆ మంత్ర బలాన్ని వశీకరణం చేసుకోవాలని దైవిక్యంగమైనటువంటి సాధన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే. దాని యక్షిని, హ్మ్. కర్ణ యక్షిని, హ్మ్. మర్మ యక్షిని, హ్మ్. ముండం యక్షిని అంటే తలకలేనివంటి యక్షిని. అంటే గురువుగారు? తలకాయ ఉండదు ఆ! అమ్మవారికి. కేవలం దేహం ఆ! మాత్రమే దేహం ఉంటుంది. మాత్రమే ఉంటుంది. ఇంకోటి కాళ్ళు, దేహం ఉండదు. ఉట్టి కాళ్ళే ఉంటాయి. అటువంటి ఒక యక్షిని. హ్మ్. తర్వాత తలకాయ వెనక తిరిగి ఉంటుంది. కాలు చేతులు ముందు ఉంటాయి. హ్మ్. అదొక యక్షిని. మరి తర్వాత సగము తోలు ఊచిపోయి, సగం తోలు అత్తుకొని, రక్తము కారుతూ ఒక గుడ్డు ఏలాడుతున్నవంటి యక్షిని. ఆ! ఒక చెవులో పాము, ఇంకొక చెవు నుంచి రక్తం కారుతూ, నోటి నుంచి పురుగులు కారుతున్న వంటి ఒక యక్షిని. ఆ! ఆ దేహం కుళ్ళి కృషించిపోయి నశించి నాతు వాసు వచ్చిన పినాన వంటి ఒక యక్షిని దేవతతో వీళ్ళు సాధనలు చేస్తారు. ఇన్ని విధాలుగా వశీకరణం ఉంటాయి. దీనికంతా కూడాను తంజావూరు లైబ్రరీలో మీకు యక్షిని మంత్ర సహస్రం హ్మ్. లైబ్రరీలో మీకు హ్మ్. ఆ పర్మిషన్ గవర్నమెంట్ పర్మిషన్ ఉంటే వెళ్ళి చూసుకోవడానికి ఉంటుంది. దాంట్లో ఇదివరకు ఇంకెక్కువ ఉండేది. ఆ! ఈ మొఘల్స్ వీళ్ళంతా వచ్చినాక అన్ని ఎంతో తగలబెట్టేశారు. ఎన్నో గ్రంథాలు, ఎన్నో ఇప్పుడు మనం వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గ్రంథాలు రాశారు. హ్మ్. ఆయన భూమి మీద దాచిపెట్టారు కాబట్టి ఓకే. హ్మ్. కానీ వీళ్ళు అలా దాచిపెట్టలేరు. రాసి పెట్టారు, తగలబెట్టేశారు. పనికి రాకుండా పోవాలి. లేకపోతే యూరప్, విరుగుడు అమెరికా, కోసం. విదేశాల్లో ఉన్నటువంటి జనాలకైనా స్ట్రాంగ్ అయిన జనాలు ఎవరంటే భారతీయులు మాత్రమే. ఓకే. ఇది కర్మభూమి, అవును. వేద భూమి, తర్పణ భూమి, సంస్కారాన్ని నేర్పించవంటి భూమి. అవును. అక్కడ ఉన్నవంటి విదేశీయులు హ్మ్. మనను చూసి వాళ్ళ వస్త్రాలు వదిలిపెట్టి సంస్కారాన్ని నేర్పించుకుంటున్నవంటి భూమి అవును. కర్మభూమి, ధర్మభూమి. అటువంటి భూమిలో మనం పుట్టామంటే మహోత్కరమైనటువంటి ఒక శక్తి కూడా మన దగ్గర పుట్టింది. హ్మ్. ఇక్కడ క్రియాకుండలి యోగము, హ్మ్. క్రియాకుండలి. క్రియాకుండలి యోగము, యోగ ముద్రము, హ్మ్. ముద్ర జ్ఞానము, హ్మ్. శక్తి, పరకయ ప్రవేశము, హ్మ్.
ఆత్మ మీ ఆత్మలో మీ శరీరంలో ప్రవేశించటము, మీ ఆత్మని ఇంకొక శరీరంలో ప్రవేశించటము, అవంతా కూడా క్రియాయోగము, పరగై ప్రవేశమైనటువంటి విద్య. అంటే ఈ విద్యలో రకరకాలమైనటువంటి తంత్రశాస్త్రంలో, యక్షిణి శాస్త్రంలో భయంకరమైనటువంటి కిరాత రూపిణిలో వస్తుంది. ఇవన్నీ చనిపోయిన తర్వాత జరుగుతాయి గురువు, బ్రతికుండగానే చేస్తారా ఇట్లా? చనిపోయిన తర్వాత చేస్తే చరణం ఎట్లా ఉంటుంది? అంటే ఆత్మలు ఇట్లా నా ఆత్మ నీ దాంట్లో, నీ ఆత్మ నా దాంట్లో అవునమ్మా, అనేసి అని ఒక చెప్పి. శరీరం మాత్రమే చనిపోయి ఉంటుంది. హ్మ్. ఒక సాధువు, ఒక మహర్షి మాత్రమే ఆ సాధన చేసి మీలో ఆత్మను ప్రవేశించుకుంటాడు. హ్మ్. తన కసిని ఆ ఆత్మలో ఆ శరీరంలో ప్రవేశించి చూపించుకుంటాడు. ఓకే. ఏదన్నా తన కోరిక ఏదైతే ఉందో తన ఆత్మను అక్కడికి వెళ్ళి చూపించుకుంటాడు. తనకి ఏది కావాలన్నా ఆ శరీరంలో వెళ్ళి తెచ్చుకుంటాడు. మొన్న కదా నువ్వు వచ్చావు తీసుకుపోయావు అనేసి అని వాళ్ళే అంట ఆశ్చర్యపడిపోతావు. చనిపోయిన వచ్చి రావటం ఏంటిదని ఆశ్చర్యపడిపోతారు. అవును, నిజంగా. ఇవంతా కూడా మన భారతీయుల దగ్గర మనకున్నవంటి 14 ఖండాల్లో మన భారత ఖండం అనేది అతి పవిత్రమైనటువంటిది, స్పిరిచువల్ పవర్ఫుల్. అవునవును. ఇటు చెడుకు, మంచికి, చెడ్డకు అన్నిటికీ మంచి బ్రహ్మాస్త్రం. అవును. ఇది దేవతలు నడమాడిన భూమి, రాక్షసులు నడమాడిన భూమి కూడా పేరు గిన్నిస్ బుక్ లో రికార్డ్ ఎక్కినటువంటి భూమి మనది. ఎందుకంటే రావణాసులు అంతా కూడా రాక్షసులే కదా. అవునవును. శూర్పణఖ లాంటి యక్షిని, మహాయక్షిని శక్తి స్వరూపిణి ఆమె. రామునే వశీకరణ చేసుకోవాలని చెప్పేసి సాధన చేసింది, కానీ అవును, కాలేదు. అవ్వలేదు. కంటి చూపుతో వశీకరణ చేస్తారు. మిమ్మల్ని అలా చూస్తే ఇట్మైసం చేసి మా ఎంబడి తీసుకెళ్ళిపోతాం. అమ్మో. సో అటువంటి భయంకరమైనటువంటి ఒక వశీకరణ తంత్రశాస్త్రం ఉంది. మీరు ఏం చేస్తున్నారని మీకు తెలియదు. ఆ ఒక 1 అవర్ తర్వాత మీకు ఏమైందో అనేది తర్వాత తెలుస్తుంది. అంతవరకు ఏం అటువంటి తెలియదు అసలు. ఏం తెలియదు. మేము ఏమైనా చేసుకోవచ్చు. ఆ రకమైనటువంటి ఒక అంటే ప్రక్రియ కంటి చూపుతో కూడా వశీకరణం చేసేసుకోవచ్చు. ఓ గాడ్. అంటే ఇట్లాంటివి మీరు అంటే మీరు జ్యోతిషంలో చెప్పబడి మీరు ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదా గురువు గారు, ఇంతవరకు మీరు ఎవరినైనా చూసారా అట్లా? చాలా మంది నా జీవితంలో? దగ్గర ఈ యొక్క మరుగుమందు పెట్టి బాధపడిన వాళ్ళు వస్తారు, చేతబడితో బాధపడిన వాళ్ళు వస్తారు, ప్రేతాత్మ పట్టుకున్న వాళ్ళు వస్తారు. నన్ను విదేశాలలో కూడా తీసుకెళ్ళి సింగపూర్, మలేషియా, థాయిలాండ్, అక్కడ అమెరికా, USA, యూరోప్లో తీసుకెళ్ళి కూడా పరిహారం చేయించుకున్నాను.